హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం లైఫ్లో ఎంత ముందుకు వెళ్ళినా, ఎన్ని కొత్త పరిచయాలు వచ్చినా, స్కూల్ డేస్ మెమరీస్ ఎప్పటికీ ప్రత్యేకం కదా. అందుకే ఈరోజు మన వ్లాగ్ చాలా స్పెషల్. ఎందుకంటే మేము 10th క్లాస్ చదివి ఇప్పటికీ సరిగ్గా 17 సంవత్సరాలు పూర్తయింది. మేమంతా వచ్చేసి మదనపల్లిలోని జవహర్ భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 2009 బ్యాచ్ అనమాట. మేమంతా కలిసి రీయూనియన్ ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్గా మా క్లాస్ స్ట్రెంత్ వచ్చేసి 20 మెంబర్స్. ఈ రీయూనియన్కి ప్రతి ఒక్కరూ కలవాలనేసి ఫస్ట్ అయితే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరిని ఆ గ్రూప్లో యాడ్ చేసి ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే వీలు ఉంటుంది అనేసి ఒక డేట్ ఫిక్స్ చేసామన్నమాట. అది అంటే మేము జనవరిలో ప్లాన్ చేసాం. జనవరి నుంచి ఫిబ్రవరి మార్చికి డేట్ ఫిక్స్ చేసామన్నమాట. ఒక 2 months గ్యాప్ తర్వాత ఆ డేట్ వచ్చేసి March 8th అని ఫిక్స్ చేసుకున్నాం. సండే వస్తుంది అనేసి. యాక్చువల్గా ఎందుకంటే March 8th సండే అని ఫిక్స్ చేసామంటే ఎవరైనా అంటే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు, ఎవరికైనా కంఫర్టబుల్గా ఉండాలనేసి సండే ప్లాన్ చేసాం. ముందుగానే వాళ్ళకు ఒక 2 months ముందే ఇంటిమేషన్ ఇచ్చామన్నమాట. అందరూ ఖచ్చితంగా రావాలనేసి గ్రూప్లో ప్రతిరోజు వాళ్ళకు గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా వచ్చి మన ఈ రీయూనియన్ని ఎంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి మెన్షన్ చేస్తూ మెసేజ్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాం. ప్రతిరోజు ఆడియో కాల్స్ కావచ్చు, వీడియో కాల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళకు మోటివేషన్ వీడియోస్ కూడా సెండ్ చేస్తున్నాం. నేను కానీ నరేష్ కానీ ఈ ప్రోగ్రాం కోసం మాత్రం చాలా కష్టపడ్డాము. మొత్తానికి దగ్గరలో డేట్ ఉందనగా మేము ఒకసారి మా ఇంటి దగ్గర అయితే మాది ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ దగ్గరే ప్లాన్ చేస్తాం అనుకుని నేను నరేష్ అది ప్లేస్ విజిట్ చేసి మా ఫ్యాక్టరీ చూపించాను నరేష్కి. అది బాగుంది, అది ఫిక్స్ చేద్దాంరా అనేసి మేము మాట్లాడుకున్నాం. కానీ మదనపల్లి నుంచి వచ్చే వాళ్ళకు లోకల్గా ఉండే వాళ్ళకు క్లాస్గా ఉండాలనేసి మళ్ళీ మదనపల్లిలో ఒక గోల్డెన్ ఫంక్షన్ హాల్ అనేసి ఒకటి ఉంటే దాన్ని ఒకసారి చూసి దాన్ని ఫైనలైజ్ చేద్దామని చెప్పి మాట్లాడాను. ఈ ఫంక్షన్ హాల్ ఎందుకు ప్రిఫర్ చేసామంటే ఇక్కడంతా క్లాస్గా ఉంటుంది. మంచిగా పార్కింగ్ ఏరియా కానీ, ఈ ప్రొజెక్టర్లో మనం ఏమన్నా మెమరీస్ షేర్ చేసుకోవడానికి కానీ, స్టేజ్ కానీ, డెకరేషన్ కానీ అంతా సూపర్గా ఉంటుంది అని ప్రిఫర్ చేసాం. ఒకసారి చూడండి.
మేము ఈ రీయూనియన్ అయితే చాలా హ్యాపీగా, సంతోషంగా ఒక మెమరబుల్‌గా ఎంజాయ్ చేశామనమాట. నెక్స్ట్ వీడియో కూడా ఒకటొస్తుంది. దాంట్లో మేము మా ప్రజెంటేషన్స్, గిఫ్ట్సు, ఫుడ్‌కి ఎంత ఖర్చయింది, ఫుడ్‌లో మెనూలో ఏమేమున్నాయి, ఎవరెవరు ఎక్కడి నుంచి, మా ఫ్రెండ్స్ నేమ్స్ అన్నీ వస్తాయి. ఆ ఫంక్షన్ హాల్‌కి ఎంతయింది, అన్నీ కూడా అంటే ఫుడ్డు దగ్గర నుంచి మేము ఎంతెంత కలెక్ట్ చేసుకున్నాం, ఎవరెవరు ఎంతిచ్చారు అనేసి వాళ్ళ గిఫ్ట్స్ గురించి మొమెంటోస్ ప్రెజెంట్ చేసుకున్నాం. సర్టిఫికేట్స్, గోల్డ్ మెడల్స్ అన్నీ ప్రెజెంట్ చేసుకున్నాం. అన్నీ వస్తాయి నెక్స్ట్ వీడియోలో. ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అరుణ్ వ్లాగ్స్.